ఇప్పటి ఫ్రెండ్‌షిప్‌లు ఎలా ఉన్నాయంటే, దోస్త్ మేరా దోస్త్ అని కావలించుకోవడమే గానీ, అవసరానికి ఆదుకునే ఫ్రెండ్‌లు ఎంతమందున్నారు ఈ 200 మందిలో? కనీసం ఇద్దరైనా ఉన్నారా? అంచేత అప్పటి ఫ్రెండ్‌షిప్స్ ఏంటంటే తక్కువ మంది ఉండేవారు హ్మ్. ఫ్రెండ్‌షిప్‌లో. ఆ తక్కువ మంది ఏదైనా కష్టమొస్తే ఆదుకునేవాళ్ళు వాళ్ళని. హ్మ్. నీకు నేనున్నానన్న భరోసా ఉండేది. నాకు నా ఫ్రెండ్ ఉన్నాడన్న ధైర్యం ఉండేది. ఇప్పుడు జనరేషన్‌లో ఏదో హాయ్ హాయ్ అని హోయ్ అని అనుకోవడమే, లేదా పెన్ ఫ్రెండ్‌షిప్ లాగా కలం స్నేహం అని రాసుకోవటమే గానీ, ఎక్కువ కనిపించట్లేదు. అంత నిజాయితీగా నిలబడ్డ మనుషులు ఎక్కువ కనిపించట్ల. అదే ఇప్పుడు నా క్వెషన్. హ్మ్. అప్పుడు ఫ్రెండ్‌షిప్స్ అంత నిజాయితీతో అంటే ఇద్దరు ముగ్గురున్నా కూడా అంత వాళ్ళకి ధైర్యం నిజాయితీగా ఉండేది. నా ఉండేవారు. అవును. స్నేహితుడున్నాడు అని. అవును. ఇప్పుడు జనరేషన్‌లో ఇంతమందున్నా కూడా మనకి అరే! ఇప్పుడు నాకు డబ్బులు కావాలన్నా ఒకడున్నాడనో, లేకపోతే కనీసం బ్లడ్ డొనేషన్‌కి కూడా ఒకడున్నాడని కూడా మనకి క్లారిటీ లేదు కదా! లేదు. ఎందుకు అంత గ్యాప్ వచ్చింది ఆ జనరేషన్‌కి, ఈ జనరేషన్‌కి ఫ్రెండ్‌షిప్స్‌లో? నేను అన్న స్వార్థం. ఒక ఫ్రెండ్‌షిప్‌లోనే గాదు, ఏ విషయంలో అయినా నేను, నాది. నువ్వు బాగున్నావు, కాఫీ తాగుదాం రా అంటే వస్తాను. అంతేగాని నీకేదైనా కష్టమొస్తే నేను రాను. నాకు సంబంధం లేదు. నీ కష్టంతో నాకేంటి సంబంధం? నాకు సంతోషమే సంబంధం. నువ్వు కాఫీకి రా అంటే వస్తాను. నీతో పాటు కాఫీ తాగుతాను, ఎడతాను అంతే. అంతేగాని ఇదల్లా, అదల్లా, ఒరేయ్! నాకు కష్టమొచ్చింది రూ. 100 అప్పివ్వురా అంటే నేను మళ్ళీ నీ మొఖం కూడా చూడను. అంటే బాధలో ఎవరు ఉండరు. బాధల్లో ఎవ్వరు ఉండరు. ఇంతకుముందు కరెక్ట్. ఉండేవాళ్ళు. కరెక్ట్. ఇంతకుముందు సుఖము, కష్టము 2 ఒకలాగే జూసేవాళ్ళు వాళ్ళు. సుఖమైనా హ్మ్. ఒకలాగే జూసేవాళ్ళు, కష్టమైనా ఒకలాగే జూసేవాళ్ళు. ఇప్పుడు సుఖమే గాని, కష్టంతో మాకు సంబంధం లేదు. ఇది భార్యాభర్తల విషయంలో గూడా జెప్తారు. ఎవరు వాల్మీకి అనుకుంటా. ఎవరు ఆయన బోయవాడుగా ఉన్నప్పుడు హ్మ్. ఆయనేదో ఒక జంతువుని చంపితే హ్మ్. భగవంతుడు అంటాడట, "నువ్వు ఇంటికెళ్ళి ఈ చంపిన పాపని నీ భార్య తీసుకుంటదేమో అడుగు" అని. హ్మ్. హ్మ్. ఎందుకు తీసుకోదని ఆయనెళ్లి అడిగితే, "నీ నష్టంతో నాకు సంబంధం లేదు. నీ పాపంతో నాకు సంబంధం లేదు. నీ పుణ్యంతో సంబంధం ఉంది. నీ పాపంతో నాకు సంబంధం లేదంటుంది." హ్మ్. అప్పుడు ఆయన విరక్తి పడి ఏదో బోయేవాడు వాల్మీకి మహర్షి అయ్యాడని ఏదో కథ చెప్తారు. హ్మ్. అలాగా నీ నష్టంతో నాకు సంబంధం లేదు. నీ పాపంతో నాకు సంబంధం లేదు. అలాగే నీ కష్టంతో నాకు సంబంధం లేదు. నీ సుఖంతోటే నా సంబంధం. కాఫీకి రమ్మంటే వస్తాను, కాఫీ తాగుతాను. అంతేగాని పై ఒరేయ్ పైనే అబ్బాయి ఉన్నాయి ఫ్రెండ్‌షిప్స్. ఒరేయ్ అబ్బాయి నాకు ఈ కష్టం వచ్చింది నువ్వు షేర్ చేసుకోరా అంటే కలిసి సిగరెట్ తాగడంలో, కలిసి మందు కొట్టడంలో, ఇలాంటి వాటిల్లో మాత్రమే ఫ్రెండ్షిప్ గానీ, ఒరేయ్ నాకు బాగాలేదురా 10 రోజులు నీ ఇంట్లో ఉంటానంటే మాకు సంబంధం లేదు అనేటువంటి దోస్తీలు ఎక్కువ ఉంటున్నాయి. అలా అని అందరూ అలా ఉన్నారని చెప్పట్లే నేను. ఎక్కువ మంది అలా ఉంటున్నారు. అది ఇప్పుడు ఇది ఫ్రెండ్‌షిప్స్ మాట్లాడుతున్నాం కాబట్టి ఈ విషయంలో నాకు ఒక చిన్న కథ గుర్తొచ్చింది. కథ కాదు, రియల్‌గా జరిగింది. ఆ! మా దాంట్లో ఒక బెంగుళూరులో ఒక ఆవిడుంది. ఆవిడ తోడునీడ మీటింగ్‌కొచ్చింది. హ్మ్. సాయంత్రం దాకా ఉంది. ఎవ్వరూ కుదరలేదు ఆవిడకి. వెళ్ళిపోతూ మా చెన్నై గారితో అందుట పొద్దున్న అంత దూరం నుంచి వచ్చానండి. ఎవరైనా కుదురుతారేమో అనుకోని ఒక్కళ్ళు కూడా కుదరలేదు నాకు, బ్యాడ్ లక్. వెళ్ళిపోతున్నానండి, ఎళ్ళొస్తానని ఏదో ఆయనతో చెప్తే ఆయన హ్మ్. జాలిపడి 2 నంబర్‌లు ఇచ్చాడు ఆవిడకి. హుహు. 2 నంబర్‌లు కాగితం మీద రాసి, "ఈ 2 నంబర్‌లు ట్రై చేసుకో అమ్మా" అన్నాడు. అయిపోయింది అక్కడికి. ఆవిడ వెళ్ళిపోయింది బెంగుళూరు. వెళ్ళిపోయాక అందులో ఒకటి పోలీస్ డిపార్ట్‌మెంటు, రెండో ఆయన ఏదో హెచ్ఎంటీలోనో ఎక్కడో పనిచేసిన ఆయన. హ్మ్. పోలీస్ డిపార్ట్‌మెంట్ ఆయనకి పోలీసులంటే ఎవరైనా భయపడతారు. ఆడాళ్ళు కొంచెం ఎక్కువ భయపడతారు కదా! పోలీస్ డిపార్ట్‌మెంట్ పోలీసు గొడవల్లో ఎందుకులే అని మనకెందుకులే అది వద్దని రెండో వాడికి ఫోన్ చేసింది. రెండో ఆయనకి ఫోన్ చేస్తే భాస్కర్‌రావు గారు అనుకుంటా ఆయన పేరు. ఆయన ఫోన్ ఎత్తాడు. సరే చెప్పింది. "నేను ఇలా నిన్న మీటింగ్‌కొచ్చానండి. నాకెవ్వరు కుదరలేదు. హ్మ్. మీ నంబర్ ఇచ్చారు చెన్నై గారు" అంటే ఆయన అన్నాడు, "నేనొచ్చానమ్మా మీటింగ్‌కి. నేను మధ్యాహ్నం నుంచి పనుందని భోంచేసి వెళ్ళిపోయాను నేను. నేను సాయంత్రం దాకా లేను" అన్నాడు. హ్మ్. అట్లా వాళ్ళ పరిచయమైంది. వీళ్ళిద్దరిది. ఓకే. ఆ! వాళ్ళిద్దరిది. ఒకళ్ళనొకళ్ళు మొఖాలు కూడా ఎరగరు. హ్మ్. ఫోన్‌లోనే కొద్ది రోజులు మాట్లాడుకున్నారు. కొద్ది రోజులు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళిద్దరూ కలిసి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. హ్మ్. ముఖాలు తెలియవు. వాట్సాప్‌లో ఫోటోలు పెట్టడం అది ఆయనకి తెలీదు, ఆవిడకి తెలీదు. హ్మ్. ఫోటోలు కూడా చూసుకోలేదు. హ్మ్. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు అంతే. ఆవిడకి 53 ఎన్నో, ఈయనకి 65. వయసు వ్యత్యాసం కూడా చాలా ఉంది. హ్మ్. చేసుకుందాం అనుకున్న తర్వాత రోజు పొద్దున్నే ఆయన ఫోన్ చేసి గుడ్ మార్నింగ్ చెప్పేవాడు ఆవిడకి. హ్మ్. ఆవిడ నిద్ర లేచి ఆ గుడ్ మార్నింగ్ తోటే నిద్ర లేచేది. హ్మ్. ఆవిడ లేచి ముఖం కడుక్కొని కాఫీ తాగి వచ్చేప్పటికి ఒక మెసేజ్ ఉండేది. ఏమనంటే, ఆయన ఒక ఘాటైన ప్రేమలేఖ రాసి, అది ఫోటో తీసి, ఈ ఫోటో వాట్సాప్‌లో పెట్టేవాడు. మరి వాట్సాప్‌లో డైరెక్ట్ రాయడం రాదో ఏమో తెలీదు. ఒక ప్రేమలేఖ కాగితం మీద రాసి, దాన్ని ఫోటో తీసి, అది పెట్టేవాడు. అలా కొద్ది రోజులు ప్రతిరోజు ఒక ప్రేమలేఖ రాసేవాడట. బాగా ప్రేమించుకున్నారైతే. అలాగా ఆయన మొత్తం మీద రోజు ఉత్తరాలు రాసేవాడు. ఆవిడ రోజు ఆ ఉత్తరాలు చదువుకొని పెళ్ళయిన తర్వాత నెక్స్ట్ మీటింగ్‌కి మాకొచ్చి చెప్తారు. మాకు పెళ్ళయింది. మేము హ్యాపీగా ఉన్నామని. అని ఆ దంపతులు చెప్తూ ఆవిడ ఈ సంగతి కూడా చెప్పింది. మా ఆయన రోజుకొక ఉత్తరం రాసేవాడండి పెళ్ళికి ముందు. ఆయన ఎంత బాగా రాసేవాడంటే ఆ వయసులో గూడా
ఆయనకు పిహెచ్‌డి ఇవ్వచ్చండి ప్రేమలేఖలు రాయడంలో అంది. అంత అన్యోన్య దాంపత్యం అది. అంత నిజాయితీగా ఉండేవాళ్ళు అయితే వీళ్ళు హ్మ్. చూసుకోకుండానే పెళ్లి చేసుకున్నారా మరి? చూసుకోకుండానే పెళ్లి చేసుకున్నారు. ఓకే. ఇప్పుడు సరే. ఓకే. నేను దీనిలో ఏం మాట్లాడను. ఎందుకంటే మేము చూసుకున్నాక కూడా ఏం తెలియట్లేదు వీళ్ళు అదే ఏది కదా! ఇట్లున్నారు అనుకుంటే. చూసుకుంటున్నారు కాబట్టే డౌట్‌లొస్తున్నాయి. చూసుకోకపోతే ఆ డౌటే లేదు. ఆవిడ సరే. మైండ్‌గా ఫిక్స్ అయిపోయింది ఈయనే నా మొగుడని. అంచేత ఎలా ఎలా ఉన్నా సరే ఈయనే నా మొగుడు అనుకుంది అంతే. సరే. ఫిక్స్. ఇప్పుడు అది మాట్లాడుతున్నాం కాబట్టి హ్మ్. ఫ్రెండ్‌షిప్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నాకు ఇంకో క్వెషన్ ఉందన్నమాట. ఆ! బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ కంటే ముందు కూడా ఇప్పుడు ఇందాకేదో మనం మాట్లాడుతున్నప్పుడు పురిటి గదని ఒకటి ఉండేది. అవును. అక్కడ అవును. డెలివరీ అయితే అందులో ఆడవాళ్ళు నుంచి. ఇంకొక అమ్మాయికి సపోర్ట్ చేసేవాళ్ళు, అవును. ఫుడ్ ఇచ్చేవాళ్ళు అట్లుంది అవును. కదా! అవును. ఇప్పుడు అంత లేదు ఇక్కడ మీకిప్పుడు. అంటే మనకి 'నాగిన్' సీరియల్‌లో అయిపోతుంది కదా! ఇద్దరు ఆడపిల్లలు ఫ్రెండ్స్ ఉన్నారంటే అది పెద్ద గగనమైన విషయం అన్నమాట. ఇప్పుడు అవును. ఆడపిల్లకే శత్రువు అనేది పాపులర్ అయింది ఇప్పుడు. అవును. అది ఎందుకొచ్చింది? ఎందుకు మారారు వాళ్ళు అట్లా మళ్ళీ? ఒకప్పుడు తోడు నీడలో మాకు కమ్యూనిటీ లివింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. హ్మ్. అంటే పెళ్లి అంటే పెళ్లి చేసుకుంటారు. హ్మ్. కొంతమందికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత పెళ్లి అంటే ఇష్టం ఉండదు. హ్మ్. లేదా తెలుసండి. పిల్లలతో చెప్పడానికి మొహమాట పడొచ్చు. లేదా పిల్లలు ఒప్పుకోకపోవచ్చు. అంచేత పెళ్లి చేసుకుందామని అనుకున్నా, అనుకోకపోయినా వాళ్ళకి పెళ్లి అంటే ఇష్టం లేదు. కానీ ఒంటరిగా ఉండలేకపోతున్నారు. హ్మ్. ఒక మనిషి తోడైతే కావాలి. హ్మ్. దానికేంటంటే నేనేమన్నానంటే మీకు తోడు కావాలి అన్నప్పుడు యంగ్ జనరేషన్ చూడు నలుగురు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఒక అపార్ట్మెంట్ తీసుకుని హాయిగా అందులో అద్దెకుంటారు. ఖర్చులు షేర్ చేసుకుంటారు. నలుగురు కలిసుంటారు. ఒకళ్ళకొకళ్ళు తోడుంటారు. సినిమాలకి, షికార్లకి, కబుర్లకి అంతే పనికొస్తది కదా! అలా ఉండండి అని నేను ఒక కమ్యూనిటీ లివింగ్ దాని పేరు. కమ్యూనిటీ లివింగ్ ఆ! అని ఒక కాన్సెప్ట్ తోటి ఒక ఇల్లు తీసుకున్నాను. 3 బెడ్‌రూమ్ ఇల్లు తీసుకున్నాను. అందులో చాలామంది ఒక 10, 15 మంది పెరిగిపోయారు జనాలు. హ్మ్. 10, 15 మంది పెరిగిపోతే 3 బెడ్‌రూమ్ తక్కువయ్యి చాలక అప్పుడు వేరే ఇల్లు తీసుకోవాలనుకున్నాను. ఈలోగా మేము బంజారా హిల్స్‌లో ఉండేవాళ్ళం అప్పుడు. అది మారి మాదాపూర్ వచ్చేసాం. హ్మ్. మాదాపూర్‌కి అది తార్నాకాలో ఉండేది. ఆ ఇంటికి బాగా దూరం దూరమైంది. అయిపోయింది. ఆహా! దూరం అయిపోయింది. వెళ్ళడం రావడం కష్టమైపోయింది. ఇలా కాదు మాదాపూర్‌లోనే ఇల్లు తీసుకుందాంలే అని చెప్పి వాళ్ళందరినీ మీరు మీ ఇళ్ళకెళ్ళిపోండి. నేను మాదాపూర్‌లో ఇల్లు తీసుకున్నాక మీకు ఫోన్ చేస్తా రండి అన్నాను. సరే ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. ఇల్లు ఖాళీ చేసేసాం. హ్మ్. నేను మాదాపూర్‌లో ఇల్లు తీసుకుందామని నేను సర్దుకొని, మా ఇల్లు సర్దుకొని నేను సెటిల్ అయ్యి ఒక నెల, 2 నెలల తర్వాత నేను పిలిస్తే ఎవరు రాలా. మీ కమ్యూనిటీ లివింగ్ వాళ్ళు రాలా? కమ్యూనిటీ లివింగ్‌లో వాళ్ళు ఎవరు రాలా. అంటే అభిప్రాయాలు మారిపోయాయి. ఈ నెల, 2 నెలల్లోనూ ఫాస్ట్‌గా అభిప్రాయాలు మారిపోయాయి. ప్రెజెంట్ జనరేషన్‌లో అంటే ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏంటంటే ఏ ఇద్దరు ఆడవాళ్ళు గాని, మగవాళ్ళు గాని ముఖ్యంగా ఆడవాళ్ళు. ఏ ఇద్దరు ఆడవాళ్ళు కలిసి ఒక ఇంట్లో ఉండడానికి ఇష్టపడటల్లా. మళ్ళీ నాది నేను అయిపోయిందిక్కడ. అయిపోయింది. సేమ్ కాన్సెప్ట్. ఎందుకంటే, ఎందుకమ్మా పడదు? ఆవిడ ఇక్కడ గ్లాస్ పెడుతుంది. ఈ గ్లాస్ ఇక్కడ పెట్టి ఎందుకు పెట్టావు? అక్కడే పెట్టు అంటది ఆవిడ. ఆవిడ అక్కడ ఎందుకు పెట్టిందని ఈవిడ అంటుంది. ఎందుకు పడతామండి హాయిగా ఎవరిళ్ళలో వాళ్ళు ఉంటే పోయేది. నేను ఇప్పటికీ అయ్యో! అది ఊరికే పోయింది. కాన్సెప్ట్ పోయిందని ఎంతోమంది అందరూ ఉంటారు వాళ్ళే మళ్ళీ. అందరూ ఎవరిళ్ళలో వాళ్ళు 2 బెడ్‌రూమ్‌లో, 3 బెడ్‌రూమ్‌లో ఉంటారు. కానీ అమ్మ నువ్వు 3 బెడ్‌రూమ్‌లో ఉంటున్నావు గదా! ఈమె ఒక్కతే ఉంటుంది. ఆవిడ నీ దగ్గర పెట్టుకుంటారు. నాకొద్దు మేడం. నేను హాయిగా నేను ఒక్కదాన్ని ఉంటాను. ప్రశాంతంగా ఒక్కదాన్నే ఉంటా. అంతే. నాకెవరుంటే తోచదు మేడం. వద్దు ఏమనుకోకండి అని చెప్పేస్తది అంతే. మొహమాటం లేకుండా చెప్పేస్తారు తప్ప, ఇంకొక మనిషితో షేరింగ్ అనేది ఇష్టం లేదు. చూసారా ఇప్పుడు మీ హ్మ్. జనరేషన్ వాళ్ళు కూడా ఉండట్లేదు. నా జనరేషన్ వాళ్ళు గాదు వాళ్ళు. మా నీకు జన్ నాకు మధ్య వాళ్ళు. నీ జనరేషన్ కూడా కాదు. నీకు నాకు మధ్య వాళ్ళు. నేనింకా మీ 50, జనరేషన్ 50, ఏమో. 50 ప్లస్ వాళ్ళు. 50 నా ప్లస్ తర్వాత వాళ్ళు జనరేషన్. కదా! ఓకే. మా పిల్లల ఏజ్ వాళ్ళు ఇంచుమించు. ఓకే.